గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా అటవీ అధికారి కేఏవిఎస్ ప్రసాద్ రెడ్డిలు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో జిల్లా అధికారులు, గద్వాల శాసనసభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి తమ స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. సంవత్సరం కూడా మనము ఈ వన మహోత్సవం అనేది జూలై ఆగస్ట్ నెలలో పెడతాం. అందరికీ తెలుసు, ఇండియాలో వచ్చే రెయిన్ అంతా 80% జూలై నుంచి సెప్టెంబర్లోనే మనకి 80% వర్షం అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చెట్లు నాటితే మన మంచి ఉద్దేశం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మనం ఇది చేస్తున్నాము. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ సెమీ ఆరిడ్ రీజన్ ఉంది. ఇదే కాకుండా మనం ఎవ్రీడే లైఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాలు చూస్తే మనకి చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ కన్జ్యూమ్ చేసే ఎయిర్ కూడా మనకి లివబుల్ క్వాలిటీలో లేదు. మనం ఆ ఎయిర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. మనకి ఒక 4 సిగరెట్ ఎట్లా తీసుకున్నట్టు ఉంటుంది, ఆ ఢిల్లీ ఎయిర్ తీసుకుంటే అంత పొల్యూషన్ ఉన్నాయి. సో ఇలాంటి పొల్యూషన్ మనము కంట్రోల్ చేయాలి అంటే, మంచి ఎయిర్ ఉండాలి అంటే మనకి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ జనరేషన్ మనము హిస్టారికల్గా చూసుకొని వస్తే ముందు చాలా గ్రీన్ కవర్ ఉండేది, కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఎక్స్పాండ్ అయినట్టు పొల్యూషన్ పెరుగుతుంది, కానీ ఈ గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన తెలంగాణలో ఈ సెమీ ఆరిడ్ రీజన్ ఏముంది, దీనిని మనము ఈ జనరేషనే కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదంటే, ఇప్పుడు అంతా మనకు మంచి హెల్త్ లేకుంటే, మంచి ఎయిర్ లేకుంటే మనకు నెక్స్ట్ జనరేషన్ ఎంత మనం ఆస్తి చేసినా కూడా దాని నుంచి ఏం పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఈ గవర్నమెంట్ దీనిని గుర్తుపెట్టేసి ప్రతి ఒక్క ఈ హరితహారం అనేది జస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది ఒక పీపుల్స్ మూమెంట్ లాగా ఉండాలి అనేది, జస్ట్ ఏదో ఒక రోజు వచ్చినాము మనం చెట్లు నాటినాము వెళ్ళిపోయినాం అనేది కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. సో అవగాహన కల్పించుకొని మీరే కాకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళు చెట్లు నాచినా కూడా మనకు మొత్తం పచ్చే తెలంగాణ అవుతుంది. దీనివల్ల అందరి లైఫ్ స్టాండర్డ్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఉద్దేశం. దాని భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మనం అందరూ కూడా ఇక్కడ ఈ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు పెడితే ఒక 20-30 సంవత్సరానికి పెద్ద చెట్లు అయ్యి అందరికీ నీడ ఇస్తుంది. రకరకాల ఆక్సిజన్స్ కూడా బాగా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఉపయోగం పడుతుంది. వన మహోత్సవ సందర్భం శుభాకాంక్షలు. వన మహోత్సవం అంటే నేను మీకు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వన మహోత్సవం గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే చెట్టు గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అనేది చిన్న ఒకటో తరగతికి వెళ్ళి చదువుకుంటూనే ఉంటాం. అంటే దాన్ని పాటించడంలోనే గద్వాల ఎక్స్ప్రెస్